హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివ టాకీస్. నేను మీ శివాని. అండ్ బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే అయితే కంప్లీట్ అయింది. గ్రాండ్ ఫినాలేలో మన ఊహలకి మించి ఉల్టా ఫుల్టా అయితే జరిగింది. అండ్ చాలా మంది విన్నర్ ఎవరు అనే దాని మీద చాలా ఉత్కంఠ భరితంగా నడిపి చివరికి పల్లవి ప్రశాంత్ అయితే విన్నర్ అయ్యారు. పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత చాలా మంది కూడా గురువు గారు అంటూ శివాజీని థర్డ్ ప్లేస్ కి నెట్టేసి ఫస్ట్ ప్లేస్ కి పల్లవి ప్రశాంత్ వెళ్ళిపోయారని చెప్పి కొంతమంది శివాజీ ఫ్యాన్స్, అలాగే అమర్దీప్ బీటెక్ బాబు రైతు బిడ్డ అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య వార్ జరిగి బీటెక్ బాబుని పక్కకి నెట్టేసి రైతు బిడ్డకి ఇచ్చారని చెప్పి అమర్దీప్ ఫ్యాన్స్, ఇలా చాలా గొడవలు అయితే జరిగినాయి. వాటన్నిటి గురించి చాలా క్లుప్తంగా చాలా డెప్త్ గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. అండ్ నిన్న నైట్ అమర్దీప్ ఫ్యాన్స్ కి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కి అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర గొడవలు అయితే జరిగింది. అండ్ ఈ గొడవలో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్దీప్ వైఫ్ అండ్ అమర్దీప్ వాళ్ళ మదర్ ఉన్న కారు అద్దాలు పగలగొట్టడం అయితే జరిగింది. దానికి సంబంధించిన సిచ్యువేషన్ ఏంటి, అసలు ఎవరిది తప్పు అనేది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ నిన్న మిగిలిన టాప్ 6 మెంబర్స్ లో నుంచి ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి ఎందుకు వెళ్ళిపోయారు, ఎలాంటి సిచ్యువేషన్లో వెళ్ళిపోయారు, ప్రతిదీ కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ గ్రాండ్ ఫినాలే వచ్చేటప్పటికి ఎప్పటిలాగా కాకుండా ఈసారి ఉల్టా ఫుల్టా కాన్సెప్ట్ తో వచ్చి బిగ్ బాస్ సీజన్ 7 అనేది తెలుగు చరిత్రలోనే ఒక పెద్ద విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో ఈ విజయంలో మడికి మాస్టర్ మైండ్ మన శివాజీ గారు అయితే మడికి వన్ ఆఫ్ ది కీ రోల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 7 సెకండ్ ఆర్ థర్డ్ ఎపిసోడ్ లో అనుకుంటా బిగ్ బాస్ ని ఎప్పుడైతే కాఫీ కోసం శివాజీ సీరియస్ అయ్యాడో ఆ రోజు నుంచి అసలు ఈ ఉల్టా ఫుల్టా డిఫరెంట్ గా ఉండబోతుంది అని చెప్పి ఒక మార్క్ అయితే క్రియేట్ చేసింది శివాజీ గారు. ఆ రోజు నుంచి శివాజీ గారి పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అప్పటి వరకు ఆయన పొలిటికల్ గా ఫెయిల్ అయ్యారు, పొలిటికల్ గా యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే వచ్చాడు ఆడతాడు 4 రోజులు ఉండి వెళ్ళిపోతాడు, అప్పట్లో మనోడు కత్తి మహేష్ వచ్చాడు, జాఫర్ వచ్చాడు, వీళ్ళలాగా ఏదో 4 రోజులు తిన్నామా పడుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటాడులే అని చాలా మంది శివాజీ గారిని తక్కువ అంచనా వేశారు. కానీ వాళ్ళందరి అంచనాలను మించిపోయి అసలు బిగ్ బాస్ కి ఒక సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేసి అసలుకి బిగ్ బాస్ అంటే ఇది అనేలాగా ఒక మార్క్ని క్రియేట్ చేసి ఒక మంచి హైప్ని క్రియేట్ చేసి ఆయనతో పాటు అపోజిషన్ కూడా స్ట్రాంగ్ చేసి, అపోజిషన్ స్ట్రాంగ్ అయితే మనం ఇంకా స్ట్రాంగ్ అవుతామని చెప్పి అపోజిషన్ స్ట్రాంగ్ చేసి అపోజిషన్ కన్నా స్ట్రాంగ్ గా వీళ్ళు కూడా తయారవటం. అండ్ శివాజీ గారే కాకుండా ఆయనతో పాటు ఉన్న ఇంకొక ఇద్దరిని ప్రోత్సహించి వాళ్ళిద్దరికి కూడా వెన్ను దంటులాగా బ్యాక్ బోన్ లాగా ఉండి బిగ్ బాస్ సీజన్ 7 అయితే మనకి చాలా ఉత్కంఠ భరితంగా నడపడంలో శివాజీ గారు ఆయన మైండ్ గేమ్స్ చాలా ప్లస్ అయింది. అండ్ ఈ మైండ్ గేమ్ లో ఇరుక్కుపోయి అర్థం కాని వాళ్ళు చాలా మంది ముందే బయటకు వచ్చేసారు. అర్థమైన వాళ్ళు స్పా బ్యాచ్ అండ్ స్పై బ్యాచ్ వీళ్ళ ఆరుగురితో పాటు టికెట్ ఫినాలే గెలుచుకున్న అంబటి అర్జున్, వీళ్ళు 7 మాత్రం చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డారు. ఆ గేమ్ ని అర్థం చేసుకోగలిగారు, శివాజీ గారిని అర్థం చేసుకుని నిలబడగలిగారు. అండ్ దీంట్లో నుంచి శోభ లాస్ట్ వీక్ లో ఎలిమినేట్ అయిపోయింది 14th వీక్ లో. అండ్ ఫైనల్ గా 6 కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. అండ్ ఈ 6 కంటెస్టెంట్స్ లో వచ్చేటప్పటికి ఏంటంటే అంబటి అర్జున్ అయితే మడికి యాక్చువల్ గా 13th వీక్ లోనే ఎలిమినేట్ అవ్వాలి, కానీ ఆయన టికెట్ టు ఫినాలే గెలుచుకోవడంతో డైరెక్ట్ 15th వీక్ కి డైరెక్ట్ వచ్చేసారు. అందుకని అక్కడ ఎలిమినేషన్స్ నుంచి బయటకు వచ్చేసారు. కానీ అందరికి తెలిసింది ఓటింగ్ పరంగా అర్జున్ తక్కువగానే ఉన్నారు. ఎందుకంటే స్పా బ్యాచ్ అండ్ స్పై బ్యాచ్ వచ్చేటప్పటికి ఓటింగ్ పరంగా వీళ్ళు బాగా షో పరంగా బాగా పాపులర్ అయ్యారు. వీళ్ళిద్దరు లేకపోతే అసలు బిగ్ బాస్ 7 లేదు అనేలాగా హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఎవరు ఓటింగ్ వేసినా వీళ్ళ 6 వేస్తున్నారు తప్ప బయట వాళ్ళకి ఎవరికి వేయట్లేదు. అందుకే కొత్తగా ఎక్స్ట్రా పర్సన్స్ ఎవరుంటే వాళ్ళు ఆ వీక్ లో ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. అలాగే అందరూ ఎలిమినేట్ అయ్యారు. సో ఇక బిగ్ బాస్ కి సంబంధించి ఇక టాప్ 6 లో అర్జున్ ఉన్నాడు అని చెప్పి క్లియర్ కట్ గా అర్థమైంది. ఎందుకంటే టాప్ 5 లో ఉంది స్పై బ్యాచ్ అండ్ స్పా బ్యాచ్. ఇక ఓటింగ్ తక్కువ ఉంది ఈయనకే కాబట్టి ఆటోమేటిక్ గా అర్జున్ 6th ప్లేస్ అని చెప్పి అందరూ ఎక్స్పెక్టెడ్. కానీ బిగ్ బాస్ హౌస్ కి వచ్చినప్పుడు హౌస్ లో బిగ్ బాస్ మనకి ఒక 10 lakhs వరకు అమౌంట్ ఆఫర్ చేసిండు. కానీ ఆ ఆఫర్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. కానీ అర్జున్ యాక్సెప్ట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే 10 lakhs అనేది హ్యూజ్ అమౌంట్. ఏది టాప్ 6 ప్లేయరు 10 లక్షలు తీసుకొని బయటికి రావడం అనేది చాలా రేర్ కేసెస్. ఎందుకంటే ఆయనకు తెలుసు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఓటింగ్ నాకు తక్కువే పడి ఉంటేనే ఆయనకు తెలుసు. కానీ ఎందుకు మరి లేదంటే ఇంకొక 5 లక్షలు ఇంకొక 10 లక్షలు పెంచుతారేమో, పెంచిన తర్వాత తీసుకుందాం అని చెప్పి ఆగి ఉండొచ్చు మేబీ. అందుకనే అక్కడ దెబ్బ పడిందేమో నేను అనుకుంటున్నాను. లేదంటే ఆ అంబటి అర్జున్ అయితే డబ్బులు అయితే కావాలి, కానీ కొంచెం పెద్ద అమౌంట్ అయితే బాగుండేది కదా అన్న పాయింట్ లో ఉన్నాడు. కానీ అక్కడ తీసుకోలేకపోయాడు అనేది క్లియర్ కట్ గా అర్థమైంది. 10 లక్షలే కదా, 10 లక్షలు ఏం చేసుకుంటాంలే అని చెప్పేసి వద్దు అనేసిండు సింపుల్ గా. సో అలా
డబ్బులు వదిలేసుకున్నాడు. తర్వాత మనోడే ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసాడు. టాప్ 6లో అర్జున్ అయితే బయటకు వచ్చేసాడు. అండ్ మిగిలింది టాప్ 5 లో వచ్చేటప్పటికి ప్రియాంక జైన్ వచ్చేటప్పటికి రవితేజ వచ్చిన తర్వాత రవితేజ గారు ఎలిమినేట్ చేసి తీసుకొచ్చారు. అండ్ ప్రియాంక జైన్ అయితే మనకి ఎలాంటి ఆఫర్ అయితే ఇవ్వలేదు, మనీ కానీ ఏది ఇవ్వలేదు, డైరెక్ట్ టాప్ 5 ఎలిమినేట్ చేసి తీసుకొచ్చారు. ప్రియాంక జైన్ కూడా ఈ సీజన్ లో అయితే మనకి ఆడవాళ్ళలో ఎంతో మంది ఫస్ట్ 6-7 వీక్స్ అయితే మనకి ఆడవాళ్ళు కంటిన్యూస్ గా ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతుంటే తను మాత్రం చాలా స్ట్రాంగ్ గా నిలబడిపోయి చాలా బాగా ఆడుకుంటూ అంత జెన్యున్ గా ఆడుకుంటూ వచ్చింది. కాకపోతే కొంచెం మాట తీరు వల్ల తను టాప్ 5 లో ఉంది. కానీ తను గనక అందరిని కలుపుకొని అందరి పార్షాలిటీస్ లేకుండా ఫేవరిజం చూపించకుండా స్టాండర్డ్ గా నిలబడి మంచి గేమ్ ఆడినట్టయితే మనకి తను కూడా టాప్ 1-2లో నిలబడే స్టాండర్డ్ ఉన్న అమ్మాయి. తన ఆట తీరు బాగున్నప్పటికీ మాట తీరు బాగాలేదు. బిగ్ బాస్ హౌస్ అంటేనే ఆట తీరుతో పాటు మాట తీరు కూడా ఉండాలి అనేది మళ్ళీ నిరూపించారు. అండ్ ఓన్లీ ఫర్ మాట తీరు వల్లే ప్రియాంక జైన్ అయితే మనకి టాప్ 5లో నిలిచిందని నా అభిప్రాయం. అండ్ ఇంకా టాప్ 4కి వచ్చేటప్పటికి మళ్ళీ నాసామిరంగా టీం నుంచి అల్లరి నరేష్ అండ్ రాజ్ తరుణ్ రావటం, వాళ్ళిద్దరు బెట్టింగ్ పెట్టి 15 లక్షల వరకు ఆఫర్ ఇవ్వటం. ఆ 15 లక్షల ఆఫర్లో ఎవరైతే 4th ప్లేస్కి వాళ్ళ బ్రదర్స్ సరే అనటం, అండ్ మిగతా పేరెంట్స్ అయితే మనకి వద్దు మా వాళ్ళు ఫైనలిస్ట్ అవుతారు అని చెప్పి వెయిట్ చేయమని చెప్పటం. సో ఎవరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఎవరు కూడా డిసైడ్ అయిపోయి 15 lakhs తీసుకొని 4th పొజిషన్లో బయటికి రావడానికి ఎవరు ఓకే అన్నాడు. ఎవరు 4th ప్లేస్లో బయటికి రావడం అయితే జరిగింది. యాక్చువల్గా ఓటింగ్ ప్రకారం చూసుకున్నా కానీ ఎవరు 4th ప్లేస్ డిజర్వ్డ్. ఎందుకంటే ముగ్గురు కూడా చాలా ఓటింగ్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ముగ్గురు కూడా. ఎందుకంటే పైన ఉన్న అమర్దీప్ కానీ అమర్దీప్, పల్లవి ప్రశాంత్ అండ్ శివాజీ వాళ్ళ ముగ్గురుతో కంపేర్ చేసుకుంటే ఎవరికి ఓటింగ్ లాస్ట్ 2-3 వీక్స్లో కూడా తక్కువగానే ఓటింగ్ అయితే వచ్చింది. సో దాన్ని కంపేర్ చేసుకుంటే 4th ప్లేస్ ఎవరికైతే డిజర్వ్డ్ అనిపించింది. ఆ ప్లేస్లో ఆయన 15 లక్షలు తీసుకుని ఖాళీ చేతులతో వెళ్ళటం కన్నా 15 లక్షలు తీసుకుని వెళ్తే ఎంతో కొంత వాళ్ళ ఫ్యామిలీకి సపోర్టింగ్గా ఉంటుంది. ఎన్ని వారాలు కష్టపడి కొత్త చేతులతో వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అనుకుని తను కూడా 4th ప్లేస్కి 15 lakhs తీసుకొని బయటికి రావడం అయితే జరిగింది. అండ్ మిగిలింది టాప్ 3. ఈ టాప్ 3 అసలుకి చాలా క్రూషియల్. అసలుకి నువ్వా నేనా నెక్ టు నెక్ అసలుకి త్రిముఖ పోటీ ఉంటుంది అనుకున్న టైంలో అసలుకి అన్ఎక్స్పెక్టెడ్గా శివాజీ గారు అయితే మనకి 3rd ప్లేస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటికి రావడం అయితే జరిగింది. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే ఆయన శివాజీ కూడా విన్నర్ అని చెప్పి డిసైడ్ అయిపోయారు. అందుకే ఆ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే అర్థమైపోతుంది విన్నర్ అయిపోయాడు అని చెప్పి అతను కూడా అనుకున్నాడు. కానీ ఇక్కడ ఎక్కడ దెబ్బతీసింది అనేది మనకి చాలా నిదానంగా ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ శివాజీ గారు బాగా గేమ్ ఆడారు అండ్ బాగా గేమ్ ఆడించారు. ఆయన ఆడారు. హౌస్లో గేమ్ని కూడా రసవంతరంగా ఆడించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఆపోజిట్ టీంని తొక్కినట్టు తొక్కుతానే యువతల స్పై బ్యాచ్తో వాళ్ళ మీద విజయాన్ని చేకూర్చేలా చేశాడు. స్పా బ్యాచ్ని స్ట్రాంగ్ చేశాడు కాబట్టి వీళ్ళు కూడా స్ట్రాంగ్ అయ్యారు. సో లేదంటే ఇప్పుడు ఒకవేళ శివాజీ గారు కనుక వీళ్ళని సపోర్ట్ చేసి స్పా టీంని తొక్కకపోతే అసలుకి వీళ్ళు ఒక ముగ్గురు ఉన్నారు, వీళ్ళకి ముగ్గురు బాగా ఆడుతున్నారు అనేది తెలిసేదే కాదు. ఈ ముగ్గురు ఆ ముగ్గురు మీద అటాక్ చేయడం వల్ల, ఆ ముగ్గురు వీళ్ళ ముగ్గురు మీద అటాక్ చేయడం వల్ల ఆరుగురు కూడా బాగా హైలైట్ అయ్యారు. కానీ ఇక్కడ శివాజీ దగ్గర పల్లవి ప్రశాంత్ అండ్ యావర్ ఆట నేర్చుకున్నారు. అండ్ వీళ్ళిద్దరికి వెన్నదండులాగా బ్యాక్ బోన్ లాగా నిలబడిన శివాజీ గారు టాప్ 3లో బయటకు వచ్చేసేయడం అనేది చాలా వరకు ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే గురువు గారి దగ్గర ఆట నేర్చుకొని శిష్యులు టాప్ 1కి వెళ్ళటం అనేది కొంచెం అన్ఎక్స్పెక్టెడ్. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే లాస్ట్ 2 వీక్స్ 3 వీక్స్తో శివాజీ గారు వచ్చేటప్పటికి ఏంటంటే న్యూట్రల్గా ఉండటం అండ్ అమర్దీప్ని ఎక్కువ టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే అది అమర్దీప్ సీరియల్ ఆర్టిస్ట్ అవ్వటం, సీరియల్ ఆర్టిస్ట్లో ఫ్యామిలీ ఆడియన్స్ కంటిన్యూస్గా స్టార్ మార్చ్ చూస్తూ ఉంటారు. స్టార్ మార్చ్ చూసి అమర్దీప్ చేసే సింపతి గేమ్కి కనెక్ట్ అయ్యి ఓటింగ్ పడుతుంది తనకి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అమర్దీప్ నెగిటివ్ చేయడానికి చాలా ట్రై చేశారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ నెగిటివ్ చేసే ప్రక్రియలో శివాజీ గారు కూడా కొంచెం నెగిటివ్ అవడం అయితే జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా అమర్దీప్కి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు అంటే ఆ టైంలో నువ్వు కనెక్ట్ అయ్యే క్యాండిడేట్ని శివాజీ గారు కొంచెం తిట్టడం, శివాజీ గారు అమర్దీప్ని కొంచెం తక్కువ చేసి మాట్లాడడం, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫ్యామిలీ ఆడియన్స్ ఆటోమేటిక్గా శివాజీ గారికి నెగిటివ్ అయ్యారు. ఈ నెగిటివ్ అవడం వల్ల ఏంటంటే అమర్దీప్కి ఓటింగ్ ఎక్కువైతే పడింది. అండ్ దాని తర్వాత ఈ అమర్దీప్ మరి కదలకుండా ఉన్నాడు. అమర్దీప్ వచ్చేప్పటికి పల్లవి ప్రశాంత్ని గెలుపుతా కూర్చున్నాడు. ఆ పల్లవి ప్రశాంత్ని గెలిగేటప్పటికి పల్లవి ప్రశాంత్ ఒక కామన్ మ్యాన్, ఒక రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిన మనిషి అక్కడ దాకా వెళ్తున్నాడు అన్నప్పుడు అతన్ని చాలా చులకన చేసి మాట్లాడటం, తక్కువ చేసి మాట్లాడటం, నెట్టడం, కాలర్తో నెట్టడం,
తోసేయటం ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే నార్మల్ న్యూట్రల్ ఆడియన్స్ కూడా అమర్దీప్కి ఎంత పొగరు, అసలుకి ఒక ఇంత చులకన చేసి చూస్తున్నాడు అబ్బాయిని, అంత పాప అన్యాయం చేస్తున్నాడు అబ్బాయికి అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య ఆ టఫ్ ఫైట్ అయితే జరిగింది. అమర్దీప్ని అంటావా అని ప్రశాంత్ అమర్దీప్ని అన్న తక్కువ, కాకపోతే ట్రిగర్ చేసేవాడు, సైలెంట్గా ట్రిగర్ చేసేవాడు, దానికి మనోడు ట్రిగర్ అయ్యేవాడు. అది మనోడి మిస్టేక్. మనోడు ట్రిగర్ అవ్వకుండా ఉంటే ప్రశాంత్కి అంత హైప్ వచ్చేది కాదు. కానీ మనోడు ట్రిగర్ చేసాడు కదా అని చెప్పేసి ప్రశాంత్ని గట్టిగా తొక్కింది మడికి అమర్దీప్. నెట్టేయటం, తోసేయటం, యారా ఓరే నా కొడక ఇలా మాట్లాడటం వల్ల ప్రశాంత్కి ఆటోమేటిక్గా సింపతి పెరిగిపోయింది. దానివల్ల ఒక రైతుని ఎంత తొక్కుతాడా, ఎంత రైతు అంటే ఎంత చులకన ఈ అబ్బాయికి అని చెప్పేసి పల్లవి ప్రశాంత్కి ఓటింగ్ పడటం జరిగింది. ఇక్కడ ఇంకా అప్పుడు ఏమైందంటే పల్లవి ప్రశాంత్ వర్సెస్ అమర్దీప్ అయిపోయింది. అప్పుడు శివాజీ గారు థర్డ్ ప్లేస్కి వెళ్ళారు తప్ప, లేదంటే వీళ్ళిద్దరికి నువ్వా నేనా అన్నట్టు జరగకపోయి ఉంటే టాప్ 2లో మాత్రం ప్రశాంత్ అండ్ శివాజీ గారు ఉండేవారు. ఎందుకంటే శివాజీ గారి కన్నా అమర్దీప్ ఏమంత బాగా ఆడాడు. శివాజీ గారు కొన్ని గేమ్స్ ఆడాడు, మైండ్ గేమ్స్ ఆడి గెలిచిన ఉన్నాయి, కెప్టెన్ అయ్యాడు, హౌస్ మేట్ అయ్యాడు, ఇలా చాలా చెప్పుకుంటూ పోతే చాలా గేమ్స్ ఆడాడు, చాలా విజయాలు అయితే వచ్చినాయి. అమర్దీప్ ఎన్ని టాస్క్లు గెలిచాడు, ఎన్నిసార్లు హౌస్ మేట్ అయ్యాడు, ఎన్నిసార్లు కెప్టెన్ అయ్యాడు. అసలు కెప్టెన్ కూడా నాగార్జున గారు ఇస్తే తప్ప కెప్టెన్ అవ్వలేకపోయాడు. తన ఫ్రెండ్సే చెప్పారు ఫౌల్ గేమ్స్ ఆడుతున్నాడు అని. ఫౌల్ గేమ్స్ ఆడి కూడా రిలాక్స్డ్గా బయట ఓటింగ్ ఉంది కదా అని చెప్పేసి రిలాక్స్డ్గా బిగ్ బాస్ హౌస్లో నేను ఇష్టం వచ్చింది చేస్తాను, నా స్ట్రాటజీలు నాకు ఉన్నాయి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆడిన అమర్దీప్ కూడా టాప్ 2కి వచ్చాడంటే దీన్ని బట్టి ఇంకా నెక్స్ట్ వచ్చే ఆట ఎలా ఉంటుంది. ఓకే, మనం బయట ఓటింగ్ ఉండాలి, ఓటింగ్ ఉంటేనే మనం ఇక్కడ గెలవగలం అని చెప్పేసి బయట ఒక్కొక్కటి లక్షలు ఖర్చు పెట్టి ఓటింగ్ ఫిక్స్ చేసుకొని పిఆర్టీఎంని సెట్ చేసుకొని వస్తాడు. ఇక్కడికి వచ్చి ఆడేది ఉండదు, పెట్టేది ఉండదు, ఓటింగ్ పడి పడతా ఉంటాయి. ఇక్కడ జరిగింది అయితే అదే. అమర్దీప్కి ఫ్యామిలీ ఆడియన్స్ ఓటింగ్ పడుతుంది అని అర్థమయ్యింది. ఎందుకంటే ఫస్ట్ 3-4 వీక్స్ ఏంటంటే చాలా భయంగా ఉన్నాడు. తర్వాత ఎప్పుడు కూడా టాప్ లీస్ట్ ప్లేస్కి వెళ్ళాలి అమర్దీప్. దానివల్ల కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఓకే, మనకి ఓటింగ్ సెటిల్డ్గా ఉంది, మనకు ఓటింగ్ పడుతుంది అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి రెచ్చిపోవడం స్టార్ట్ చేశాడు. ఆ రెచ్చిపోవడం స్టార్ట్ చేయడం కూడా పల్లవి ప్రశాంత్ ఒక్కనే టార్గెట్ చేయడం వల్ల ఏంటంటే నువ్వా నేనా అని జరిగింది. అది కూడా అతనే ఎందుకు టార్గెట్ చేసిండంటే అతనికి ఛాన్సెస్ ఉన్నాయి, సో మనం వేరే వాళ్ళని టార్గెట్ చేసామంటే మేబీ అక్కడ ఓటింగ్ చేయవచ్చేమో అని చెప్పేసి పల్లవి ప్రశాంత్ గారిని టార్గెట్ చేస్తే వాడికి నాకు సెలబ్రిటీ ఓటింగ్ ఉంది, ప్లస్ ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ఓటింగ్ ఉంది, వాడి రైతు ఫ్యామిలీస్ కాబట్టి మా అయితే కొంచెం తక్కువ, నాకన్నా తక్కువ పడవచ్చు అని చెప్పేసి వాడిని టార్గెట్ చేసి నువ్వు ప్రశాంత్ వర్సెస్ అమర్దీప్ అని క్రియేట్ చేసుకోగలిగాడు అమర్దీప్. దానివల్ల ఇక్కడ రైతు విషయాలు వచ్చేటప్పుడు రైతుని గెలిగేటప్పటికి యూత్కి చాలా కనెక్ట్ అయ్యాడు ప్రశాంత్. ఒక కామన్ మ్యాన్ వచ్చి టాప్ 2లో ఉండబోతున్నాడు, అతన్ని ఓడించాలి అనుకుంటున్నారు అని చెప్పేసి చాలా కసిగా అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చి 2 రోజులు అక్కడే కాపలా కాసుకొని ఎక్కడ ప్రశాంత్ ఓడిపోయాడు అంటారు, పల్లవి ప్రశాంత్ కనుక ఓడిపోయాడు అనే న్యూస్ కనుక బయటకు వచ్చుంటే మనకి నిన్న అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర బీభత్సం జరిగేది. గెలిచిన తర్వాత కూడా బీభత్సం జరిగిందంటే అర్థం చేసుకోండి. ఒకవేళ పల్లవి ప్రశాంత్ ఓడిపోయి ఉంటే వేరే లెవెల్లో ఉండేది. అసలు అది ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు. అంతలా అయితే మనకి ఫ్యాన్స్ అంత కోపంగా ఉన్నారు అమర్దీప్ ఫ్యాన్స్ పైన. ఎందుకంటే తనని అంత చులకన చేసాడు, అంత తక్కువ చేసి మాట్లాడాడు కాబట్టి. ఇక్కడ నువ్వా నేనా జరగడంతో ఇక్కడ శివాజీ గారు థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయారు. అండ్ ఇంకా ఫస్ట్ 2 ప్లేస్లో ఉంది మనకి అమర్దీప్ అండ్ ప్రశాంత్. ఇక్కడ కూడా ఏదన్నా బ్రీఫ్ కేస్ ఇచ్చి ఏదైనా అమౌంట్ చూపించి ఎక్కడన్నా కనెక్ట్ చేసి ప్రశాంత్ని బయటకు పంపించేసి అమర్దీప్ని ఇస్తారేమో అని చూసాం. కానీ అలాంటిది ఏం చేయకుండా డైరెక్ట్ విన్నర్ని అనౌన్స్ చేసేసాడు. ప్రశాంత్ విన్ అయ్యాడు అండ్ అమర్దీప్ వచ్చేప్పుడు రన్నర్ అయ్యాడు. కానీ అమర్దీప్ నాకు తెలిసినంత వరకు సెకండ్ ప్లేస్ కూడా డిజర్వ్డ్ కాదనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఆయన ఆడింది లేదు, పెట్టింది లేదు. ఆయన కన్నా శివాజీ గారు చాలా బెటర్గా ఆడారు. మరి ఆయన ఎందుకు థర్డ్ ప్లేస్కి వెళ్ళారని నాకు అర్థం కాలేదు. మేబీ ఓటింగ్ వల్ల అయ్యి ఉండొచ్చు. ఓటింగ్ ఎందుకంటే శివాజీ గారి ఫ్యాన్స్ కానీ ఎవరి ఫ్యాన్స్ కానీ అందరూ కూడా ప్రశాంత్కి ఓటింగ్ వేశారు. ప్రశాంత్కి ఓటింగ్ వేయడం వల్ల ఏంటంటే యునామినస్గా వీళ్ళకి తగ్గిపోయినాయి, అంతే తప్ప అంత మించలేదు. ఎందుకంటే శివాజీ గారికి ఎక్కువ ఓట్లు పడి ఉంటే ఇక్కడ శివాజీకి అండ్ ప్రశాంత్కి ఇద్దరికి ఓట్లు చీలయ్యి అక్కడ అమర్దీప్ విన్ అయ్యేవాళ్ళు. కానీ ఇక్కడ సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అయింది ఏంటంటే శివాజీ గారి ఫ్యాన్స్ ఎవరి ఫ్యాన్స్ అందరూ కూడా ప్రశాంత్కి ఓటింగ్ వేయాలి, కామన్ ఆడియన్స్ అదే నార్మల్ ఒక రైతు బిడ్డని గెలిపియాలని చెప్పేసి ట్రెండ్ చేశారు. ఆ ట్రెండ్లో ప్రశాంత్ అయితే గెలవడం జరిగింది. గెలిచిన ప్రశాంత్కి అయితే మాత్రం 35 లక్షల రూపాయల క్యాష్ అండ్ వీజా కారు అండ్ 15 లక్షలు విలువ చేసిన నక్లెస్ రావడం అయితే జరిగింది. వీటితో బిగ్ బాస్ సీజన్ 7 అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాగార్జున గారు చెప్పిన అతి పెద్ద పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 7లో చాణక్యుడు ఎవరైనా ఉన్నారు అంటే మనకి అది శివాజీ గారు. ఆటని ఎంత బాగా ఆడారో అంత బాగా ఆటని ఆడించారు. ఇదైతే మనకి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం నిజం. అది శివాజీ గారు బిగ్ బాస్ బజ్లో కూడా చెప్పారు. యాక్చువల్గా నేనే విన్నర్ని,
అది ఎలా జరిగిందనేది నాకు తెలియదు. ఒక రైతు బిడ్డని తొక్కేయడం, అది కొంచెం ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిపోయి ప్రశాంత్ని కొంచెం ఓటింగ్ చేసి గెలిపించుకున్నారు. కాకపోతే నాకు తెలిసినంత వరకు అయితే నేనే విన్నర్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అండ్ దాంతో పాటు బిగ్ బాస్ సీజన్ 7 అనేది ఆల్ ఓవర్ ఇండియాలోనే అతిపెద్ద రియాలిటీ షో, హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ వచ్చిన షో బిగ్ బాస్ సీజన్ 7 అంత పెద్ద సూపర్ హిట్ అయిందని చెప్పేసి నాగార్జున గారు చెప్పడం జరిగింది. ఇదైతే మటుకు నిజం. ఇన్ని సీజన్లో ఇంత పెద్ద సూపర్ హిట్ అయిన షో అయితే మటుకు ఇదే. ఎందుకంటే ఇందులో చాలా అంటే చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు. చాలా మంది వాళ్ళ ఫేవరెట్స్ ని చాలా ఇన్వాల్వ్ అయ్యారు, చాలా సపోర్ట్ చేసుకున్నారు. ఈవెన్ నిన్న నైటు కప్పు తీసుకున్న తర్వాత కూడా ప్రశాంత్ ఫ్యాన్స్ కి అమర్దీప్ ఫ్యాన్స్ కి బయట గొడవ జరగడం జరిగింది. ఈ గొడవలో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్దీప్ ఫ్యాన్స్ ని బాగా అటాక్ చేసిండ్రు. ఎందుకంటే తను తక్కువ చేయడం అనేది ఫ్యాన్స్ తీసుకోలేకపోయారు. తుయ్యడాలు నెట్టడాలు ఇవి తీసుకోలేక అరే మీ వాడు ఇట్ట చేశాడు అట్ట చేశాడు అని చెప్పేసి కొట్టుకునే దాకెళ్ళింది. అండ్ ఆ టైంలోనే అమర్దీప్ వైఫ్ అండ్ మదర్ వచ్చే కారు బయటికి రావడం జరిగింది. ఆ కారు అద్దాలు పగలగొట్టి ఇది మడికి కొంచెం తప్పు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఏది ఏమైనా గేమ్ అయిపోయిన తర్వాత ఎవరిది దారి వాళ్ళిద్దరు బాగానే ఉంటారు. మధ్యలో ఇక్కడ వీళ్ళు కొట్టుకొని అక్కడ లోపల ఉన్నది ఆడవాళ్ళకి ఏమైనా జరుగుంటే మాత్రం అది పల్లవి ప్రశాంత్ కెరియర్ కి చాలా మచ్చలా వచ్చేది. ఆయన ఫ్యాన్స్ చేసిన తప్పు వల్ల పల్లవి ప్రశాంత్ కి మచ్చబడేది. కానీ ఏది ఏమైనా కానీ ఇదైతే తప్పు అనిపించింది నాకు. కానీ ఇంత బలగాన్ని ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకున్నాడు అంటే మడికి ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ ఆట తీరు బాగుంది కాబట్టి ఆయన ఇంతమంది జనాన్ని ఫ్యాన్ ఫాలోయింగ్ గా తెచ్చుకోగలిగాడు. పల్లవి ప్రశాంత్ని ఏమనంటే ఊరుకోమనే స్థాయికి వెళ్ళాడు. దట్ ఈస్ బిగ్ బాస్ హౌస్ అండ్ పల్లవి ప్రశాంత్ కూడా. అండ్ పల్లవి ప్రశాంత్ కూడా మామూలు అయితే క్రేజ్ లేదు. ఆయన యూట్యూబ్ ఛానల్లో ఆయన బిగ్ బాస్ హౌస్కి వెళ్ళేటప్పుడు 2 lakhs సంథింగ్ చేంజ్ సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. ఈ రోజు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చే టయానికి 1 million సబ్స్క్రైబర్స్తో బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అయితే మడికి 1 million సబ్స్క్రైబర్స్తో యూట్యూబ్ ఛానల్ అయితే ప్రజెంట్ ఉంది. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత ఫాలోయింగ్ అయితే పెరిగిందో. రేపు అన్న రోజు ఆయన యూట్యూబ్ ఛానల్ మీద బతికేవచ్చు, లేదంటే దీన్ని ఈ విజయాన్ని యూజ్ చేసుకొని మరింత ఎదిగి మరింత రైతు కుటుంబాలకి హెల్ప్ చేయవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ 35 లక్షలు కూడా రైతు కుటుంబాలకి ఎవరికైతే నిజమైన అవసరం ఉందో వాళ్ళకి నేను హెల్ప్ చేస్తానని చెప్పడం అదైతే గర్వించదగ్గ విషయం. ఒక రైతు ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక రైతు కుటుంబాలకు సాయం చేస్తాను అనటం చాలా హర్షించదగ్గ విషయం. ఇదే ఆర్గ్యుమెంట్ ఫస్ట్ లో జరిగింది. అమర్దీప్ రెచ్చగొట్టాడు, మరి గెలిస్తే నువ్వు రైతుకి ఇస్తా అంటున్నావు, ఒక ఆటో వాడికి ఇవ్వనన్నావు, ఈ వాడికి ఇవ్వనన్నావు. ఎంత ట్రిగర్ చేసినా ఆయన వచ్చింది రైతు ఫ్యామిలీ అందరికి ఇవ్వాలని ఉంటుంది, కానీ అందరికి ఇవ్వలేము కదా. మనం మానవులు అంతే కొంతవరకు మనం చేయగలిగిన దాంట్లో ఆయన రైతులకు చేస్తాడు. ఎనీవేస్ ఇది బిగ్ బాస్ సీజన్ 7 సంబంధించిన లాస్ట్ వీడియో నా ఛానల్ నుంచి. అండ్ బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ దీనికి సంబంధించి ప్రతి అప్డేట్ అయితే మన ఛానల్లో ఉంది, ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ ఓటీటీ కూడా రాబోతుంది అని చెప్పేసి తెలుస్తుంది. నెక్స్ట్ ఇయర్ మార్చ్లో స్టార్ట్ అవ్వచ్చు అంటున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్కి మన శివ టాకీస్ ఛానల్ అయితే మటుకు అప్లోడ్ చేయను. అండ్ దానికి నెక్స్ట్ వేరే కొత్త ఛానల్ అయితే అందులో పెడతాను. ఈ ఛానల్లో మాత్రం ఓన్లీ మూవీ రివ్యూస్ మాత్రమే వస్తాయి. మూవీకి సంబంధించిన అప్డేట్స్ మాత్రమే శివ టాకీస్లో ఉంటుంది. సో మూవీ రివ్యూస్ కోసం అలాగే సినిమా అప్డేట్స్ కోసం మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.